హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, నేను వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్కి సంబంధించిన కమ్యూనిటీ అండ్ గైడ్లైన్స్ పాటించకపోవడం వలన యూట్యూబ్ అయితే నా యొక్క వీడియో అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. అది ఎందుకు రిమూవ్ చేశారు, నేను ఏం మిస్టేక్స్ చేశాను అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ డిలీట్ చేయకుండా నేను ఎలా కాపాడుకున్నాను అనేది ఈ వీడియో అనమాట. ఓకేనా? సో నేను అసలు ఏం మిస్టేక్ చేశాను అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము, వాళ్ళు ఎందుకు రిమూవ్ చేశారు. అయితే నేను ఒక చిన్న నీకు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చూపెడతాను లైవ్గా. అయితే ఒక అడ్మిషన్ పర్పస్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనే వీడియో చేశాను ఫ్రెండ్స్. అందులో నేను మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్సు అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపించడం జరిగింది, దాన్ని బ్లర్ చేయలేదు. సో అందుకొరకు పలానా మీరు ఇన్ని నిమిషాల వీడియోలో ఈ నిమిషంలో ఈ సెకండ్లలో ఈ విధంగా మీరు చూపెట్టారు అని క్లియర్గా నాకైతే నా డాష్ బోర్డ్లో యూట్యూబ్ అయితే వార్నింగ్ రూపంలో చిన్నగా నాకు డిస్ప్లే చేసే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇట్లాంటి తప్పు మళ్ళీ చేయొద్దని. అండ్ వీడియో కూడా రిమూవ్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నేను అప్పీల్ చేశాను నిన్న. ఈరోజు మళ్ళీ నాకైతే యాస్టీస్గా నా వీడియో నాకైతే యూట్యూబ్ అయితే రివర్స్ అయితే పెట్టేసినారు. ఇప్పుడు అది మళ్ళీ విజిబుల్ అయితే కనబడుతుంది. అంటే చిన్న చిన్న పొరపాట్లు మీరు చేయొద్దు, ఇట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు అని యూట్యూబ్ మనకు చిన్న వార్నింగ్ రూపంలోనైతే ఇచ్చింది. ఇదిగోండి, మీకు మళ్ళీ నా వీడియోనైతే నాకు ఇక్కడనైతే కనబడుతుంది. ఓకే, సో ఇట్లా మనము తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మాత్రం మనం అప్పీల్ చేసుకోవచ్చు, వాళ్ళైతే వార్నింగ్ ఇస్తారు. అంటే ఇక ఊకే యూట్యూబ్ వాళ్ళు అట్లా మన వార్నింగ్ రూపంలో ఇస్తున్నారు, మన అప్పీల్ తీసేస్తున్నారు అంటే అది కరెక్ట్ కాదు. మనకు 1, 2 సార్లు 3 సార్లు చేస్తారు, 4సారి 3సారి స్ట్రైక్ వేస్తారు. 3 స్ట్రైక్లు పడ్డాయి అంటే గోవింద. ఓకేనా? సో ఫస్ట్ సారి నేను ఎట్లా అప్పీల్ చేసుకున్నాను, వీడియోని అయితే రికవర్ నాకు అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి యూట్యూబ్ వాళ్ళకైతే థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది ఎట్లా ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, సో ఇక్కడ చూడొచ్చు, నేనైతే డైరెక్ట్గానైతే ఈ పేజీకి అయితే వస్తున్నాయి. ఏది మన యూట్యూబ్ స్టూడియోకి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ వీడియోనే నేను రిమూవ్ అంటే ఈ వీడియోలో నేను మిస్టేక్ అయితే చేయడం అయితే జరిగింది. మోడల్ స్కూల్ అడ్మిషన్ కొరకు ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది. ఓకే, సో ఇక్కడ రిమూవ్ అయితే జరిగింది టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం. ఓకే, సో ఇక్కడ దీని మీద అయితే నేను క్లిక్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు, సో ఏ డేట్లో అనేది ఇదంతా కూడా మనకి ఇచ్చారు. దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ రైట్ సైడ్కి చూడండి, మనకు రిమూవ్ అని కనబడుతుంది కదా. ఇక్కడ మన కర్సర్ పెట్టేస్తే టర్మ్స్ అండ్ పాలసీ, ఇక్కడ రివ్యూ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో నా ఛానల్ ఎట్లా కాపాడుకున్నాను, నెక్స్ట్ మనకి కంటెంట్ ఎట్లా అంటే మరొక వార్నింగ్తోని మనకి ఎట్లా సర్ది పెట్టుకోవాలి, అంటే అప్పీల్ ఎట్లా చేసుకున్నాను, మళ్ళీ ఇట్లాంటి రివ్యూ చేయడానికి యూట్యూబ్ నేను ఏ విధంగా వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకున్నాను అనేది చెప్తానని. ఇక్కడ చూడొచ్చు మీరు, ద నెక్స్ట్ 2 steps we will ask you to take a look at your contents and policies, and if you would like to appeal, we will be happy to review your content again. సో ఇట్లాంటి మళ్ళీ అప్పీల్ చేసుకుంటే మళ్ళీ ఇట్లాంటి కంటెంట్స్ ఏమైనా ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాము అని అంటున్నారు. కాబట్టి మనం అప్పీల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను నాకు రిమూవ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో నా ఛానల్కి ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదు. జస్ట్ చిన్న కండిషన్స్ అంటే టర్మ్స్ అండ్ పాలసీ యూజ్ చేయకపోవడం వల్ల మాత్రమే తీసేసాడని చెప్పారు. నా ఛానల్కి అయితే ఎటువంటి ఎఫెక్ట్ లేదు, నాట్ ఎఫెక్టెడ్ అని మనకి ఇక్కడ చూపెడుతుంది. ఓకేనా? ఇది గమనించాలి మీరు. ఓకే, సో డేంజరస్ వీడియోని అయితే కాదు ఇది. సో దీనికి మనం ఎట్లా అప్పీల్ ఎట్లా చేసుకోవాలి, ఇట్లాంటి మన మిస్టేక్స్ ఏమైనా చేస్తే మళ్ళీ మనకి యూట్యూబ్ వార్నింగ్ ఇవ్వడానికి అనేది. ఓకే, సో ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, మీకు రైట్ సైడ్ కింద బీయింగ్ రివ్యూ అని కనబడుతుంది కదా. సో ఇదిగోండి, ఇందాక మనం మాట్లాడుకున్నాము, మీరు వీడియో పెట్టిన 8 నిమిషాల 51 సెకండ్లలో 4 నిమిషాల 8 సెకండ్ల వద్ద మీరు ఈ విధంగా చూపించకుండా ఉండాల్సింది, ఇది బ్లర్ చేయాల్సింది యాక్చువల్గా. కాబట్టి ఇది నాకు మెయిల్ కూడా రావడం అయితే జరిగింది, అండ్ మన డాష్ బోర్డ్లో అయితే మనకు పెట్టాడు. ఓకే, సో ఇట్లా మనం యాక్చువల్గా అది నేను డైరెక్ట్ చూపించడం బ్లర్ చేయకుండా, అది తప్పు. ఓకే, సో ఇతరుల ఇన్ఫర్మేషన్ అనేది మనం షేర్ చేయకూడదు, అది అట్లా కరెక్ట్ కాదు. సో అది నాకు తెలియక నేను చేశాను. సో సారీ యూట్యూబ్. ఓకే, సో కాబట్టి నా మంచి కొరకే యూట్యూబ్ వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే ఇమీడియట్గా చేంజ్ చేశారు, అంటే రిమూవ్ చేశారు.
సో ఇప్పుడు ఇక్కడ ఈ విధంగానైతే చూపెట్టారు కదా. సో ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా మనకు టర్మ్స్ అండ్ పాలసీస్ కూడా మనకి ఉంటాయి. ఆల్ పాలసీస్ అని కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు మధ్యలో. ఓకే, దాన్ని కూడా చదువుకోవచ్చు. కొంచెం కిందికి స్క్రోల్ చేసినా కూడా మనకి ఇక్కడ కనబడిపోతాయి. ఓకేనా, చూడండి రీడ్ పాలసీస్ అని కనబడుతున్నాయి. ఆ రీడ్ పాలసీ మీద క్లిక్ చేసినా కూడా మనకి మొత్తం పాలసీస్ ఒకసారి చదువుకోండి. నేనైతే ఆల్రెడీ చదువుకున్నాను కాబట్టి చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మనం అప్పీల్ చేసుకోవాలి. ఇట్లాంటి కంటెంట్ మళ్ళీ మనకు వాళ్ళు రివ్యూ చేయాలి కాబట్టి. సో ఇక్కడ సబ్మిట్ అప్పీల్ మీద క్లిక్ చేయాలి. సో వీ విల్ టేక్ అనదర్ లుక్ ఎట్ యువర్ కంటెంట్, యూ కెన్ ఆల్వేస్ అప్పీల్ దాట్. తర్వాత కూడా అప్పీల్ చేసుకోవచ్చు. సో లేకపోతే దీని మీద యాక్షన్ తీసుకోకుండా ఉండండి అని కూడా మనం 2 ఆప్షన్స్ ఉంటాయి. కానీ మనం అప్పీల్ చేసుకోవాలి. మనం అప్పీల్ చేసుకుంటేనే ఇట్లాంటి మళ్ళీ ఏదైనా మిస్టేక్ చేస్తే మనకు రివ్యూ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పీల్ మీద క్లిక్ చేశాను. సో 72 అవర్స్లో మీకు ఈమెయిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో చెక్ ద స్టేటస్ టు యువర్ డాష్బోర్డ్ అండ్ సెలెక్ట్ ద ఛానల్ వైలెన్స్ కార్డ్ అని కనబడుతుంది కదా. సో మనకు డాష్బోర్డ్ అని అయితే దీనికి సంబంధించింది 72 అవర్స్లో మనకు అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే నెక్స్ట్ ఏంటి అనేది ఇన్ఫార్మ్ అయితే చేస్తారు. సో డిస్మిస్ మీద క్లిక్ చేసి నేను మళ్ళీ ఇదిగోండి ఇక్కడ మనకి ఈ విధంగా ఇస్తారనమాట ఖచ్చితంగా. సో ఇక్కడ మళ్ళీ అప్పీల్ మీద క్లిక్ చేశాను అనుకోండి నేను. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ ఏమని కనబడుతుంది మనకు చూడండి, వీఆర్ రివ్యూయింగ్ యువర్ అప్పీల్. ఆల్రెడీ నేను ఇందాక అప్పీల్ అని కొట్టాను కదా. అంటే ఈ డాష్బోర్డ్లో నుంచి కూడా మనం అప్పీల్ చేసుకోవచ్చు. సేమ్ స్టెప్స్ అయితే మనకు అక్కడ కనబడిపోతాయి. కాబట్టి అంటే మీకు అర్థం కావాలని కాబట్టి నేను ఆ వీడియోకి అయితే వెళ్ళి మీకు చూపించాను. ఇక్కడ నుంచి కూడా మనం అప్పీల్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి వార్నింగ్ కాకుండా, డేంజరస్ వీడియో కాకుండా, అంటే స్ట్రైక్ పడకుండా ఈ వీడియోస్ అంటే యూట్యూబ్ వాళ్ళు అయితే మనం ఎటువంటి వీడియోస్ చేస్తున్నాం దాని మీద రివ్యూ చేసి దానికి వాళ్ళ పాలసీకి విరుద్ధంగా ఉంటే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది మన మంచి కోసం. ఓకే, సో ఇట్లాంటి మనకు మంచి పాలసీ అంటే ఏమంటారు, స్ట్రైక్స్ పడకుండా వార్నింగ్ ఇచ్చి మనకి బాబు ఇట్లాంటి తప్పు చేయొద్దు మళ్ళీ మీకు ఛానల్ అయితే రిమూవ్ అవుతుంది అని మనకి ఇండైరెక్ట్గా చెప్పకుండా చెప్పినట్టుగా అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో సెక్షన్కి వెళ్ళండి, చూడండి మన వీడియోస్ అయితే ఎడ్యుకేషన్ పర్పస్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, స్టేట్కి సంబంధించింది కావచ్చు, సెంట్రల్కి సంబంధించింది కావచ్చు, చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇట్లాంటి మిస్టేక్స్ నేను మళ్ళీ జరగకుండా చూసుకుంటాను. అంటే ఇంతకుముందు ఏమైనా చేశానా అనేది ఇంకా ముందు చూడాలి. ఎందుకంటే అప్పీల్ ఇప్పుడే చేసుకున్నాను కదా. సో 72 అవర్స్ తర్వాత మనకి మెయిల్ వస్తుంది. ఆ డాష్బోర్డ్లో కూడా అప్డేట్ అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మిస్టేక్స్ అయితే చేయకండి.